టాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది. బాలకృష్ణతో పాటు నితిన్, సాయి ధరమ్ తేజ్, రాజ్ తరుణ్ వంటి హీరోలతో సినిమాలు చేసిన దర్శకుడు ఎస్ రవికుమార్ చౌదరి కన్నుమూశారు. కార్డియాక్ అరెస్ట్ కారణంగా ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలుస్తుంది. కొన్ని రోజులుగా కుటుంబానికి కూడా దూరంగా ఉంటున్నట్లు సమాచారం. దర్శకుడిగా ఆయన చేసిన చివరి సినిమాలు వరుస పరాజయాలు పాలు కావడం వల్ల మానసికంగా ఒత్తిడికి లోనయ్యారట. మరోవైపు ఇండస్ట్రీలో సన్నిహితులు దూరం కావడం కూడా ఆయన మీద ప్రభావం చూపించిందట. దీంతో మంగళవారం రాత్రి గుండెపోటుతో తుది శ్వాస విడిచినట్లు చెబుతున్నారు. ఆయన హఠాన్ మరణంతో టాలీవుడ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఇక గోపిచంద్ హీరోగా వచ్చిన యజ్ఞం చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు కెఎస్ రవికుమార్. ఈ సినిమా మంచి విజయం సాధించింది. విలన్ నుంచి హీరోగా మారాడు గోపిచంద్. ఆ తర్వాత నందమూరి బాలకృష్ణతో వీరభద్ర మూవీ తీశారు. ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇక సాయి ధరమ్ తేజ్ తో పిల్లా నువ్వు లేని జీవితం మూవీ తీసి మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత నితిన్ తో ఆటాడిస్తా, మరోసారి గోపిచంద్ తో సౌఖ్యం అనే సినిమా చేశారు. ఈ సినిమాలు కూడా ఆశించిన విజయం సాధించలేదు. దాంతో కాస్త గ్యాప్ తీసుకుని ఇటీవల రాజ్ తరుణ్ తో తిరగబడరా సామి అనే సినిమా చేశారు. ఈ మూవీ ఫ్లాప్ అయింది. దాంతో ఆయన మానసికంగా కుంగిపోయినట్టు సమాచారం.